గిరాకీ ఒక్క రోజులోనే ఆర్టీసీ బస్సులో 66 లక్షల మంది ప్రయాణం, ఇక 122% ఓఆర్, ఇక 33.40 కోట్ల ఆదాయం వచ్చిందట. రాఖీలు కట్టేందుకు అక్క చెల్లెళ్ళు, కట్టించుకునేందుకు అన్నదమ్ములు లక్షల సంఖ్యలో ప్రజా రవాణా సంస్థ బస్సులను వినియోగించుకున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66.39 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. మహిళల జీరో టికెట్ల ఏకంగా 45.61 లక్షలు జారీ అయ్యాయి. దీంతో మునిపెన్నడు లేని విధంగా సంస్థకు 33.40 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 55 నుంచి 57 లక్షల మంది ప్రయాణికులతో 95% సీట్ల భర్తీ నిష్పత్తి ఓఆర్ ఉంటుండగా, రాఖీ పండుగ రోజున 66 లక్షల మందితో 122% ఓఆర్ నమోదైంది. గతంలో మహిళలు రాఖీ పౌర్ణమి రోజున ఆర్టీసీ బస్సు, ఆటో, జీపు, కారు ఏది దొరికితే అందులో వెళ్ళేవారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించారు. జిల్లాలో సరిపోకపోవడంతో సిటీ బస్సులను పెద్ద సంఖ్యలో పంపించారు. శనివారం ఊళ్ళకు వెళ్లిన మహిళలు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిండ్రు. మీరు అడ్డం దిడ్డం ఛార్జీలు వసూలు చేసి ఆర్టీసీగా మొత్తం కొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు ఇందాక ఒకరు కాల్ చేసిండ్రు. సూర్యాపేట నుంచి వస్తుంది ఆమె, ఓ పెద్ద ఆవిడ. సూర్యాపేట నుంచి వస్తే సూర్యాపేట నుంచి కూడా హైదరాబాద్ దాకా ఖాళీ లేవు సీట్లు, నిలబడి రావాలి. పైసలు పెట్టుకున్నా మంచిదే కదా బిడ్డ, పైసలు ఇచ్చినా కూడా కనీసం కూర్చునే పరిస్థితి లేదు. ఏం ఆర్టీసీ బస్సు అందెడుతుంది మరి, సౌకర్యాలను పెంచుతలే. బీమా లేని ఆర్టీసీ ప్రయాణం, ప్రమాదాలు జరిగితే పరిహారానికి పోరాటమే శరణ్యం. కుటుంబ పెద్ద దూరమై బాధిత కుటుంబాల అష్ట కష్టాలు. అమ్మా నిజంగా ఎవరైనా కొత్త వాహనం కొన్నా, పాత బండి కొనుగోలు చేస్తే సమగ్ర బీమా పాలసీ ఉంటేనే రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆర్టీసీకి మాత్రం బీమా మినహాయింపు ఉంది. అద్దె బస్సులకు వాటి యజమానులతో ముక్కుపిండి ఆర్టీసీ ఇన్సూరెన్స్ చేయిస్తుంది. సొంత బస్సులను బీమాకు దూరం పెడుతుంది. ఫలితంగా బాధిత కుటుంబాలు అనేక ఏళ్లు కోర్టులో పోరాడాల్సి వస్తుంది. పరిహారానికి కనీసం 6 ఏళ్లకు పైగా పడుతుంది. పలువురు బాధితులు కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇంకా పోరాడలేక ఆర్టీసీ ఇచ్చే అరకొర పరిహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇది గమ్మత్తు ముచ్చట నిజంగా. ఆర్టీసీ బస్సులలో ఇప్పుడు మనం 2 వీలర్ మీద పోతున్నామే, ఇన్సూరెన్స్ లేకపోతే వాడు పోలీసు వాడు ఆపుతాడు, ఇన్సూరెన్స్ కాగితం ఏదైనా అడుగుతాడు, లేకపోతే ఫైన్ వేస్తారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీలలో మా అక్క చెల్లెలకు ఇచ్చినాం, కోటీశ్వరాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి మొన్న పకడ్బాద్ పలికింది కదా. ఆ ఆర్టీసీ ప్రైవేట్ బస్సులకు కూడా ఆ బీమా చెల్లించాలి, అంటే ఇన్సూరెన్స్ అనేది చెల్లించాలి కంపల్సరీ. ఇన్సూరెన్స్ చెల్లిస్తే రేపు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులే ఆ కంపెనీ వాడు మీకు డబ్బులు కడతారు. మరి అసలైన ఆర్టీసీకి ఇన్సూరెన్స్ ఉందా అంటే అసలైన ఆర్టీసీకి ఇన్సూరెన్సే లేదు. మనం చేసే సంసారం, మంది చేస్తే వ్యభిచారం. వాస్తవంగా మా అల్లుడు మనం చేసే సంసారం, మంది చేస్తే వ్యభిచారం లాగా మారింది ఆర్టీసీ. పొన్నం ప్రభాకర్ అన్న, డాక్టర్ సజ్జనార్, ఎండి సజ్జనార్ గారు, కనీసం మీకన్నా సోయుందా? మరి కొండగట్టులో 60 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చిందా? ప్రభుత్వం అరకొర వసతులు ఇవ్వడం తప్ప ఎందుకు మీరు ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్లు చేపించట్లేదు? మీరు వాడే వాహనాలలో వేల చాలన్లు పెట్టినా ఇన్సూరెన్స్ లేకుండా కూడా మీరు నడుస్తుంది. సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడతారు. చెప్తున్నాం ఇందాక, మా అల్లుడు దాదాపు 10 సంవత్సరాల కిందట బస్సు యాక్సిడెంట్లో చనిపోయిండు. మొన్నటి దాకా కోట్ల చుట్టూ తిరిగి 10 ఏళ్ల తర్వాత తిరిగితే మొన్న నష్టపరిహారం వచ్చింది. అరకొర కోట్ల చుట్టూరు తిరుగుతో తప్ప పరిస్థితి. అదే నల్గొండ జిల్లా పరిస్థితి, ఈమె పరిస్థితి చనిపోయింది బస్సు యాక్సిడెంట్ అయ్యి.